ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చేసిన షాక్ ట్రీట్మెంట్ వల్ల బావగారిలో బాగా మార్పొచ్చిందని మా త్రిపుర గాయత్రిలు మళ్ళీ బాలాగారిని సీక్రెట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి ప్లాన్ వేశారు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళనందరి ముందు కడిగి పారేస్తాను. అత్తయ్య గారు ఆగండి, మీకు అన్నిటికీ తొందరే. తొందర అనదమ్మా, తొత్తరా అంటారు. బుస్సు, నువ్వు కూడా దాంతో కలిసి కామెంట్ చేస్తున్నావు. మరి మీరు వెళ్ళి వాళ్ళని కడిగేసో అడిగేసో హాస్పిటల్ కి వెళ్లకుండా ఆపితే మనకొచ్చే లాభం ఏంటి? ఊర్వశి, నీ మాటల్లో మర్మం అర్థమైంది. వాళ్ళు బాలాని హాస్పిటల్కి తీసుకెళ్లారంటే వాళ్ళు మనకు మంచి అవకాశం ఇచ్చినట్టే. ఫణి, నువ్వేసిన ప్లాన్స్ ఏవీ సక్సెస్ కాలేదు. ఈసారి మనమిద్దరం వెళ్దాం. వెళ్ళి పర్ఫెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ఫుల్ గా ఇంటికొద్దాం. మీ అన్నయ్య రేపు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా మార్చరీకే వెళ్ళాలి. ఆ దెబ్బతో బాలాని చంపిన కేసు త్రిపుర మీద పడుతుంది. ఎండి పోస్ట్ వస్తుంది. ఆ చావుతో ఆస్తి బిజినెస్ లో అన్నీ కూడా మనవే. ఇది కదరా నా కోడల పిల్ల ప్లాన్ అంటే. మీ ఇద్దరు కలిసి వెళ్ళండి, వెళ్ళి విజయ గర్వంతో తిరిగి రండి. హుసే కోడలా, నా కొడుకు లాస్ట్ టైం చేయలేనిది నువ్వు చేసి చూపించాలి. అలాగే అత్తయ్య. రేపొద్దున హాస్పిటల్లో బాలాగారికి చివరి రోజు. అదే చివరి చూపవుతుంది. ఇది ఫిక్స్ అయిపోండి. ఫ్రెండ్ హాయ్. డాక్టర్ గారు, ఈరోజు ట్రీట్మెంట్ చేస్తే ఈయన రికవర్ అయిపోతారుగా? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బావగారికి ట్రీట్మెంట్ చేయించడానికి గాయత్రి త్రిపుర తీసుకొచ్చారు. అయితే మళ్ళీ నేను వార్డ్ బాయ్గా మారాల్సిందే. ఈసారి నువ్విచ్చే కరెంట్ షాక్కి బావగారి ప్రాణాలు పోవాలి ఫణి. ఈసారి మిస్ అవ్వను. మా అన్నయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోవడం గ్యారెంటీ. ఎస్, ఇంకా దేవుడు కూడా బాలాన్ని కాపాడలేడు. పద పద.
బాలాగారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటారా? ఓ ఐఎమ్ రెడీ ఫ్రెండ్. చావడానికి చాలా కుతూహలంగా ఉన్నట్టున్నారు బావగారు. మొదలు పెట్టండి డాక్టర్. సిస్టర్ మిషన్ స్విచ్ ఆన్ చేయండి. డాక్టర్, మిషన్ వర్క్ చేయట్లేదు. సిస్టర్ 1 మినిట్. అక్క ఏంటి, బాలాగారికి షాక్ తగిలి చనిపోతారని చాలా ఆశపడినట్టున్నారు. మీరనుకున్నది జరగదు, జరగనివ్వను. మీరిద్దరూ విలన్స్ అని తెలిసే నిన్న రాత్రే నేను మా అక్క కలిసి ఈ ప్లాన్ చేశాం. అంత హెవీ షాక్ తగిలిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ చెయ్యరు. మీ పన్నాగం బయటపడాలని నేనే డాక్టర్ గారిని ఒప్పించి ఇదంతా ఏర్పాటు చేశాను. పని నువ్వు కూడా బ్యాడ్ బాయ్ అన్నా? అక్క, నువ్వు ఈ ఫనీ గురించి, ఇతని నిజ స్వరూపం గురించి ఎంత చెప్పినా నేను వినలేదు. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే ఇతని నీచపు బుద్ధేంటో తెలుస్తుంది. సొంత వాళ్ళ మీద ఇలాంటి పనులు చేయడం ఏంటి? తమ్ముడు, యు ఆర్ అ చీటర్. అది కాదు బావగారు. అమ్మో, మిమ్మల్ని గాయత్రి, గాయత్రి ఏం చేస్తున్నావు?